మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఈ రోజే మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయగలరు. ఫస్ట్ స్టెప్, కరెక్ట్ యాప్ని చూస్ చేసుకోండి. మీరు బిగినర్ ఆర్ స్టూడెంట్ అయితే గ్రో, మీరు ప్రొఫెషనల్ అయితే జెరోదా, సింపుల్ ఆల్ ఇన్ వన్ యాప్ అయితే పేటిఎం. నేను ఈ వీడియో ఎగ్జాంపుల్లో గ్రో యాప్ యూస్ చేస్తున్నాను. స్టెప్ 2, సైన్ అప్ అండ్ కేవైసీ. మీరు యాప్ ఇన్స్టాల్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ పాన్ కార్డ్ అండ్ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ అకౌంట్ లైఫ్ టైం వ్యాలిడ్. ఈ ప్రాసెస్లో మనకి 0 ఛార్జెస్. స్టెప్ 3, సెలెక్ట్ మ్యూచువల్ ఫండ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. బిగినర్స్ ఆర్ స్టూడెంట్స్ అయితే ఆల్వేస్ చూస్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఆర్ ఏ లార్జ్ క్యాప్ ఫండ్. ఇక్కడ రిస్క్ చాలా తక్కువ, లాంగ్ టర్మ్ స్టేబుల్ గ్రోత్ ఉంటుంది. మీరు వేరే ఫండ్స్తో కంపేర్ చేసి ఫ్యాన్సీ రిటర్న్స్ కోసం రిస్క్ చేయొద్దు. స్టెప్ 4, స్టార్ట్ ఎస్ఐపి. ముందు స్టార్ట్ ఎస్ఐపి క్లిక్ చేయాలి. అలాగే మీరు ఎంత అమౌంట్ ఎస్ఐపి చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఎంటర్ చేయండి. తరువాత శాలరీ డే ఆర్ ఫిక్స్డ్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆటో డెబిట్ సెట్ చేయండి. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. స్టెప్ 5, రిలాక్స్ అండ్ స్టే కన్సిస్టెంట్. వన్స్ మీ ఎస్ఐపి స్టార్ట్ అయిన తర్వాత డైలీ యాప్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ టైం ఆల్వేస్ విన్స్. అంటే మీరు మార్కెట్లో ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మన విన్నింగ్ ఛాన్సెస్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో బిగినర్స్ ఆర్ స్టూడెంట్స్కి ఏ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేస్తే బెస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. మన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నారా? అయితే ఎస్ ఆర్ నో అనేది మన కమెంట్స్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ టు ప్రొఫెసర్ వర్మ టాక్స్.